ఓ పాత్రికేయుడి హత్య కేసులో డేరా బాబా రామ్ రహీం సింగ్ సహా నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. హర్యానాలోని పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నెల 17న వారికి శిక్షలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 ఆగస్టులో డేరా బాబా భక్తులు సృష్టించిన విధ్వంసం దృష్టిలో పెట్టుకుని పంచకుల సహా పక్కనే ఉన్న రోహ్తక్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. వందలాది మంది పోలీసులను పంచకులలో మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. డేరా బాబా అరాచకాలకు సంబంధించి ఓ సాధ్వి రాసిన లేఖను పురాసచ్ పత్రిక ప్రచురించింది. ఆ లేఖ ఆధారంగా హర్యానా పంజాబ్ హైకోర్టు డేరా బాబాపై విచారణ జరపాల్సిందిగా 2002లో ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటన జరిగిన నెల రోజుల వ్యవధిలోనే ఆ లేఖ ప్రచురించిన పత్రికేయుడు రామచందర్ ఛత్రపతిని డేరా బాబా అనుచరులు తుపాకీతో కాల్చి చంపారు. ఇప్పటికే 2 సన్యాసులను అత్యాచారం చేసిన కేసులో డేరా బాబా 20 ఏళ్లు జైలు శిక్ష పడి హర్యానాలోని సునేరియా కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.